ప్రైజ్ లార్డ్ అండి. ఆ, మీ అందరికీ దేవుని పేరట ఈపీఎఫ్ ఫెలోషిప్ మెంబర్స్ అందరికీ దేవుని పేరట వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ కూడా దేవుని యొక్క దేవుళ్ళు మెండారుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ వాక్యకి టైం ఇచ్చారు, ఆ టైంలోగా నేను ముగిస్తాను. సో దేవుని కొరకు మనం వాక్యం చూసే ముందు ఒక్క 2 నిమిషాలు ఆయనని గణపరిచేటటువంటి దేవుని యొక్క సన్నిధిని మనకి ఆయన ప్రెజెన్స్ మనం కోరుకుందాం. సో మనలో కళ్ళు మూసుకొని, మనం ఎక్కడ ఉన్న వారు అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 2 సెకండ్స్ ప్రతి ఒక్కరు కూడా, నేను ప్రైజ్ అండ్ వర్షిప్ లో ఒక 2 సెకండ్సే చేస్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. మరి స్టార్ట్ చేద్దాం. దేవుని ఆహ్వానిద్దాం మన ఈ యొక్క ఎల్ఐసి ఫెలోషిప్ దీంట్లో గ్రూప్ లో ఆయన్ని ప్రైజ్ చేద్దాం. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మరుపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మహిమరూపివి. నీవు మాత్రమే స్తోత్రార్హుడవు, దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మహిమరూపివి. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు, దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. మేము నిన్ను స్తుతించుచున్నాము, మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మహిమ రూపివి. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకొనిచ్చాము. ఈ యొక్క సాయంత్రం సమయంలో నీ వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎల్ఐసి ఫెలోషిప్ అందరికీ కూడా మెల్లిగా మీ దీవెన ఐశ్వర్యం కోరుకుంటున్నాం. ప్రభా నీ వాక్యం బోధించడానికి ఆ పాటి వారిని కాదు ప్రభా, నీ వాక్యం పరిశుద్ధమైనది, నీ వాక్యం జీవం ఇస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బాగుపరుస్తుంది. ఈ లోక మాలిన్యం ఏమీ అంటుకోకుండా మీ వాక్యం అగ్ని వలె మా చుట్టూరు ఉంటుంది, మా కుటుంబాల చుట్టూరు ఉంటుంది. దివ్యమైన మీ సన్నిధి మేము కోరుకొనిచున్నాం. మీ యొక్క మాట్లాడే కొద్ది సమయంలో మీరు ఉండండి ప్రభా. నా నోటి పెదవుల ధరని పాపించింది ప్రభా. నా గొప్పతనం కానీ నా గొప్పతనం కానీ చెప్పుకోకుండా కేవలం నిన్ను కనపరిచే ధన్యత మాకు దయచేయండి. ఈ యొక్క నాన్న మాట్లాడే కొద్ది మాట్లాడింది ప్రభా, నాకు విన్నవారికి కూడా ఫలించి మా జీవితాలకు ఉపయోగపడే ధన్యత ప్రభా దయచేయండి. యేసు పరిశ్రమ అడిగిన పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈరోజు నాకు ఇచ్చిన వాక్యం అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హౌ టు టేస్ట్ గాడ్. దేవుని యొక్క మరి యెహోవాను రుచి చూచి తెలుసుకున్నది. మరి యెహోవాని రుచి చూస్తే ఏమొస్తుంది అంటే, మరి ఆయన చాలా స్వీట్ గా ఉంటారండి. దేవుడు చాలా స్వీట్ లైక్ ఏ హనీ కోమ్. ఆయన రుచి చూస్తున్న వారు ఎవరు కూడా వెనక్కి వెళ్ళలేదు. మరి రుచి ఎరగకపోతేనే మరి ఆయన రుచి చూస్తే ఎలా ఉంటుంది, ఆయన పవర్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము అని నేను ఆశపడ్డాను. ఇది ఈ యొక్క వాక్యంలో మొదటిగా మనం ఈ లోకంలో అనేకమైన రుచులు చూస్తూ ఉంటాం. లైక్ ఏంటంటే, లైక్ చూడండి, మనం వంటలు రుచి చూస్తాం. ఈ వరల్డ్ లో అనేకమైన వరల్డ్ థింగ్స్ అన్ని కూడా టేస్ట్ చేస్తూ ఉంటాం. సో వరల్డ్ లో అనేకమైన టేస్ట్ చేస్తాం, లైక్ ఫుడ్ టేస్ట్ చేస్తాం, అన్ని టేస్ట్ చేస్తాం. ప్రపంచంలో టేస్ట్ చేసిన ప్రతి దానికి కూడా మనం ఒక దానికి ఒక రేటింగ్ ఇస్తాం. ఓ చాలా ఈ ఫుడ్ చాలా బాగుంది, డెలిషియస్ గా ఉంది, ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది అని చేసి ఒక అద్భుతమైనటువంటి దానికి ఒక
మనం టేస్ట్ అనేది దానికి ఒక రికగ్నైజేషన్ ఇస్తూ ఉంటాం. బట్ ఈ లోకంలో అనేకమైన టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తాం. లైక్ వి ఎంజాయ్ విత్ వరల్డ్లీ టేస్ట్, వి గివ్ ర్యాంకింగ్ ఫర్ డిఫరెంట్ టేస్ట్. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి టేస్ట్ అంటే. సో ఒక కూర వండుతాం, ఆ కూర వండితే చక్కగా టేస్ట్గా ఉండాలి. ఎంత మంచి కూర వండినా సరే అది టేస్ట్ దానికి రావాలి అంటే ఒక అద్భుతమైన ఒక మెటీరియల్ యాడ్ పరుస్తాం, ఇంగ్రీడియంట్ దానికి ఒక రా మెటీరియల్ యాడ్ అవ్వాలి. అది ఉప్పు. ఉప్పు లేకపోతే ఎలాంటి కూర అయినా సరే అది టేస్ట్ఫుల్గా ఉండదు. ఎంత అద్భుతమైన కూర అయినా ఆ కూర ఎలాంటి మరి డెలిషియస్ ఫుడ్ అయినా సరే ఉప్పు లేకపోతే దాంట్లో కూరకి ఒక రుచి అనేది కలగదు. సో ఉప్పే అంత టేస్ట్ కూరకి ఇస్తే అది మన జీవితంలో, ఈ లోకంలో మనం పుట్టించి బ్రతికిస్తే కాపాడుతున్న దేవుడు. మరి ఆయన్ని మన జీవితంలో మనం కలుగు చేసుకోకపోతే, ఆయన్ని మన జీవితంలో లేకపోతే మన కూరకు టేస్ట్ ఏముంటుందండి? మన జీవితానికి టేస్ట్ ఏముంటుంది? మన జీవితానికి అర్థమే ఉంటుంది. సో ఉప్పే అంత రుచికరమైన పదార్థంగా లోకంలో పరిగణిస్తే మరి దేవాది దేవుడైన దేవుడు సూర్యచంద్ర నక్షత్రములు, ఆకాశము నక్షత్రములు కలుగు చేస్తున్న గొప్ప దేవుడు. ఆయన సృష్టిని కలుగు చేస్తున్న గొప్ప దేవుడు, సకల ఇంద్రియములను కలుగు చేస్తున్న గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని మన బ్రతుకుల్లో పెట్టుకోకపోతే మనకి టేస్ట్ అనేది తెలియదు. అందుకే ఈ యొక్క మన దేవుని యొక్క ఈ మాటల్లో నేను ఆ వాక్యం చిన్నదే అవ్వచ్చు, యెహోవాని రుచి చూసి తెలుసుకున్నది అనే ఒక చిన్న వాక్యమే దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఈ లోకంలో మనం మెజారిటీ ఆఫ్ ద థింగ్ ఏంటంటే వరల్డ్లీ థింగ్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం ప్రస్తుతానికి. యువత ఉన్నాయండి, ఎవరు ఎనీవన్. మన పేపర్ లేగానే చూస్తుంటే వీఆర్ సీయింగ్ ఓల్డ్ అండ్ డిజాస్టర్ థింగ్స్ చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని రుచి చూడకపోవడమే. దేవుని వారికి పరిచయం లేదు, దేవునితో వారిని నడవలేదు, దేవునితో రుచి చూడలేదు. సో మనం కూడా మరి క్రైస్తవులు చెప్పుకుంటే వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ, బట్ అథారిటీ అనేది కూడా కావాలి. ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ అన్ ఐడెంటిటీ, హోల్డింగ్ ఏ బైబుల్ ఈజ్ అన్ ఐడెంటిటీ, బట్ డూ వీ హ్యావ్ అన్ అథారిటీ? ఒక అథారిటీ కావాలి. వాట్స్ దట్ అథారిటీ మీన్స్? అథారిటీ అంటే దేవుని యొక్క శక్తి కావాలి. మనలో కూడా దేవుని శక్తి ఆయన రూపంతోనే నిర్మించారు, అలాంటి శక్తి కూడా మనకి ఇచ్చారు దేవుడు. సో ఇప్పుడు ఆయన ఐ వాంట్ టు డెమాన్స్ట్రేట్ సమ్ మోర్ పవర్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని యొక్క పవర్ ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న దీంతో డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నానండి. అసలు దేవుని యొక్క పవర్ ఆఫ్ ద గాడ్ అంటే దేవుని దగ్గర శక్తులు ఉన్నాయంటే మన స్ట్రెంగ్త్ చూస్తాం. అంటే దేవుని పవర్ అంటే మన మెకానికల్ లైఫ్ లో మన హ్యూమన్ తాలూకా థింకింగ్, మన ఎబిలిటీస్ ఎలా ఉంటాయంటే స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్. అంటే టు లిఫ్ట్ అప్, అంటే వర్క్ ఈజ్ నథింగ్ బట్ టు లిఫ్ట్ అప్ సంథింగ్. ఒక ఏదైనా సరే మనం లిఫ్ట్ చేస్తే వి షుడ్ షో ద పవర్ అన్నమాట. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఒక ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసాం అనుకోండి, ఇట్ షోస్ అవర్ పవర్. ఓహో ఈజ్ పవర్ఫుల్. ఒక ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసాడు అనుకో, ఈజ్ మోర్ పవర్ఫుల్ అని చెప్తాం. సో దెర్ ఇస్ యూనిట్ ఆఫ్ మెజర్. వి మెజర్ ద యూనిట్ బై ద వర్డ్ ఆఫ్ ద పవర్. బట్ ఆ వర్క్ చేయాలంటే పవర్ కావాలంటాం, రియల్లీ మంచిదే. కానీ మన దేవుడు ఒక యూనిట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ద గాడ్. అంటే మనకి ఏమనుకుంటామంటే ఆయన చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, ఆయన ఈ కార్యాలు చేయాలి, నాకు ఈ కార్యం చేస్తే చాలా ఆ దేవుడు పవర్ఫుల్, నాకు ఈ కార్యం చేయకపోతే దేవుడు పవర్ఫుల్ కాదు, ఈ కార్యాల్లో దేవుడు కలుగు చేసుకుంటే చాలా పవర్ఫుల్ అని మన ఊహ చాలా దేవుడి మీద ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. పవర్ అంటే ఆయన స్ట్రెంగ్త్ అంటే అలా అనుకుంటాం. రియల్ గా ఆయన చేసిన స్ట్రెంగ్త్ అనేవి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఆయన సముద్రంలో 2 పాయలుగా చేశారు. ఇలా స్ట్రెంగ్త్ చాలా ఉన్నాయి అందులో. నేను కొద్దిగా డెమాన్స్ట్రేట్ చేస్తాను, కొద్దిగా టచ్ చేస్తాను. బట్ లెట్ మీ గో విత్ ది హౌ ద పవర్ ఆఫ్ ద గాడ్ వర్క్స్. అసలు పవర్ అంటే ఆ పవర్ అనేది ఏంటంటే అండి దేవుని గుణలక్షణములు. అంటే దేవునికి ఏ గుణలక్షణాలు ఉన్నాయి అని అంటే ఆ దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ దేవుని యొక్క గుణలక్షణములు ఎలా ఫస్ట్ గా ఆయన ఎవరంటే దేవుడు, ఆ దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుంది అనేది నేను ఒక చిన్ని మాటల్లో ఒక 3 మాటలు చెప్తాం. దేవా నీవు అనాదిక్తే ఉన్నావు, నేను ఎవరనూ కలుగు చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు.
దేవా నీవు వెలుగే ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రముకు వెలిగించినావు, కండ్లకు వెలిగించినావు, జీవులలో కండ్లకు వెలిగించినావు కనుక నీకు స్తోత్రములు. దేవా నీవు జ్ఞానమైనావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు, దాన్ని బట్టి నీకు వందనాలు. దేవా నువ్వు ప్రేమై ఉన్నావు, దేవా నువ్వు న్యాయమై ఉన్నావు, దేవా నువ్వు పరిశుద్ధుడివై ఉన్నావు, దేవా నువ్వు శక్తివంతుడివై ఉన్నావు, దేవా నువ్వు సర్వవ్యాప్తివై ఉన్నావు, దేవా నీ నిరాకారుడివై ఉన్నావు, నీ స్వతంత్రుడివై ఉన్నావు. ఇది దేవుని యొక్క గుణ లక్షణం. ఇవి అంటే ఒక లిస్ట్ గా చదివేశాను, కానీ దీంట్లో అద్భుతమైన ఒక దేవుని శక్తి ఉంటుంది. అంటే దాని గుణ లక్షణం ఏంటంటే ఈజ్ ఎ కైండ్ ఇనఫ్. ఆ స్ట్రెంగ్త్, ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం చూసే స్ట్రెంగ్త్ అది కాదండి. ఆయన స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే ఈజ్ ఎ వెరీ కైండ్ ఇనఫ్. ఆయన చాలా దయామయుడు. ఆయన మనల్ని న్యాయాధిపతి, న్యాయం తీరుస్తారు. లవింగ్ హార్ట్ ఉంటుంది. ఆయన ఫర్గివ్ చేసే మనిషి, ఆ ఫర్గివ్ చేసే దేవుడు, ఆయన్ని అప్పును ఆదుకునే దేవుడు, కష్ట నష్టంలో కూడా మనల్ని ఆదుకునే దేవుడు. సో మన తలంపులన్నీ కూడా ఎప్పుడైనా మన తలంపులు ఈ రోజుల్లో చూడండి, మనిషి ఎంత సంపాదించినా ఈ లోకంలో అది కొంతకాలంకి పనిచేస్తుంది, కానీ అది అక్కడికి రాదు. అది అక్కడికి రాదంటే ధనధాన్యములు కానీ అందరికీ తెలుసు, బట్ మనీ డజంట్ మ్యాటర్స్. సో లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాం. లైఫ్ ఇంపార్టెంట్ అనేది వాడిని ఎలా చెప్తాం అంటే, ఒక ఐసీలో ఉన్న వాడికి లైఫ్ తాలూకు వాల్యూ అడిగితే చెప్తారు వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఎ లైఫ్ అని. బట్ స్టిల్ we used to be accumulated with the money. We love money. Money is okay, that's a wonderful criteria. బట్ మనీ లేకపోతే ఈ లోకంలో ఏమీ లేదు. కానీ మనీ కంటే చాలా పవర్ఫుల్ అనేది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవునితో నడిచేటటువంటి ఆ గుణలక్షణం మనకు కావాలి. అంటే ఆ గుణలక్షణం ఎలా ఉంటాయి అనేది అండి, దేవుని తలంపు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అంటే దేవునితో మనం నడిచేస్తే, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండన్, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినట్టెట్లో ఉండను, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. పిల్లరా, ఆయన తలంచగానే మన మనసు ఆనందం వస్తుందంట. ఆయన మన మనసులో కేంద్రీకరించుకుంటే సంతోషం వస్తుంది. అది ఆయన బలం. ఈ లోకంలో మనం ఆయన తలంచకపోతే లోక మాలిన్యం చాలా దగ్గరకు వచ్చేస్తాయండి. ఎప్పుడైతే ఆయన మన మనసులో కేంద్రీకరించుకోలేదో, ఆయనకు ఒక స్థానం మనం ఏర్పరచుకోలేదో, ఈ లోకంలో మనకి తెలియకుండానే మనం లోకంలో పడిపోతూ ఉంటాం. ఈ లోకం తప్పించుకోవాలంటే ఆయన మీద మన తలంపులు ఉండాలి. ఆ తలంపులు ఎలా కేంద్రీకరించుకోవాలి అంటే, ఆయన జ్ఞానము ఎలాంటిదంటేనంటే జ్ఞానశక్తి కూడా కనుగొనజాలదు. ఈ రోజుల్లో మనం చూస్తాం, గెలాక్సీ, స్కై అవన్నీ చూస్తాం. మానవుడు ఆయన జ్ఞానమును, మానవ జ్ఞానం అనుకుంటాం. ఈ రోజుల్లో మన శాటిలైట్స్, మన సెల్ ఫోన్స్ కానీ, ఏఐ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు తెలిసాయి. బట్ ఆయన జ్ఞానం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన శాటిలైట్స్ కాదు కానీ ఒక చంద్ర నక్షత్రములను ఎప్పుడో సృష్టించిన దేవుడు. ఈరోజు మనకి లోకంలో కెమెరాస్ వచ్చాయి. ఆయన ఎప్పుడో సూర్యుడిని, చంద్రుని ఒక కెమెరాగా పెట్టారు. అవి దిక్చూచిగా పనిచేస్తున్నాయి. మన ఈ రోజుల్లో ఏం చేస్తామో ఎవ్రీథింగ్ కూడా ఆయన రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాయి. పగటికి పగలు బోధిస్తుంది, చీకటికి చీకటి బోధిస్తూ ఉన్నది, భూమి బోధిస్తూ ఉన్నది. సో ఇలాంటివన్నీ కూడా మనం అనుకుంటాం మన జ్ఞానశక్తి చాలా పెద్దది అనుకుంటాం. సో మన జ్ఞానశక్తి, మన ధనము ఈ లోకంలో, మన తెలివితేటలు, మన సిరి సంపదలు ఆయన దగ్గర వెరితనముగా కనిపిస్తాయంట. సో ఆయన జ్ఞానము ఎలాంటిది అంటే, ఆయన తయారు చేస్తున్న ఈ సృష్టి కాదు, లోకములో మహా ఆకాశములు ఉన్నాయి. అవి కనుగొనాలంటే మానవ శక్తి చాలదు. సో ఆయన జ్ఞానశక్తి కూడా కనుగొనజాలదు అని ఒక భక్తుడు చెప్తుంటాడు. సో అలాంటి శక్తివంతమైన దేవుడు మనకున్నారండి. ఆయన పవర్ ఏంటంటే అంత గొప్ప పవర్ఫుల్ దేవుడు మనకు. చూడండి, మరి
యెహోషువ గ్రంథంలో ఒక దేవుని కొరకు మాటలు, ఒక చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి యెహోషువ గ్రంథము. ఒకసారి జస్ట్ గివ్ మీ 1 minute. యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు అంటుంటారు, యెహోషువకి స్ట్రెంగ్త్ కోసం చెప్తాడు. వెన్ గాడ్ ఈస్ విత్ యూ, యు ఆర్ మోర్ స్ట్రెంగ్త్. సో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5వ వచనంలో చెప్తారు, నో వన్ విల్ ఎబుల్ టు స్టాండ్ ఎగ్నెస్ట్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంత మంచి మాట చెప్తున్నా చూడండి ఆయన దేవుడు. ఆయనకి మోషే గారు ఎప్పుడైతే కాలం చేస్తున్న తర్వాత యెహోషువకి స్ట్రెంగ్త్ అనేది, ఆ ఇశ్రాయేల్ ఎలాగా ఈ సైన్యముని ఎలా తీసుకెళ్ళాలి, మేము ఓడిపోతామా అని చెప్పి భయపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడే మాట యెహోషువ గ్రంథంలో చెప్తారు. అద్భుతమైన మాట, మోషేకి ఎలా తోడే ఉన్నానో నేను నీకు కూడా అలాగే తోడే ఉంటాను, నీ ఎదుట ఏ మానవుడు కూడా నిలవజాలడు అని వాగ్దానం ఇచ్చారు ఆయన. అందుకే ఏ పవర్తో ఒక మనిషి అండి సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగారండి? ఇజ్ ఇట్ పాసిబుల్? మనం ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. ఈజ్ ఒక హ్యూమన్ మ్యాన్ మేడ్ విత్ ఫ్లెష్ అండ్ బాడీ కెన్ స్టాప్ సన్ అండ్ ద మూన్? ఎవరు కూడా ఆపలేరు. సో దేవుడికి ఆయన ఆజ్ఞాపించారు, చీకటి పడిపోతుంది, ఓడిపోతాం అని దిగులు లేదు, కానీ ఒకటి అన్నారు ఆయన, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుర నిలువ చాలడు అన్నారు. యెహోషువ తీసుకున్న డెసిషన్, ప్రభువా ఒక్కసారి మీరు కలుగు చేసుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, మేము యుద్ధం గెలుస్తాం అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు సూర్యుడిని. సూర్యుడు ఆగిపో, గిల్గాల్లో నిలిచిపోయినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడు. ఎక్కడిది పవర్? వేర్ డస్ ద పవర్ కమ్స్ ఫ్రమ్? ఆ పవర్ జనరేట్ చేసింది ఎవరు? ఆయన దగ్గర. మనలాంటి మనిషి ఆ యెహోషువ కూడా. ఈజ్ నాట్ మ్యాన్ బోర్న్ విత్ 2 heads or 2 tails or some other external ఇది లేదు ఆయనకి. బట్ థింగ్ ఈస్ he has a good belief on God. దేవుని నమ్మి దేవుని యొక్క బలము ఆయన ప్రేమించారన్నమాట. బలము, ఎంతో బలము ఆయన. ఎప్పుడైతే మన కష్ట నష్టంలో కూడా మనం కూడా ఈ లోకంలో అండి, మరి ఈ రోజుల్లో మనకి ఇన్స్టెంట్ గా ఏమైనా జరిగిపోవాలని కోరుకుంటున్న ప్రార్థన జరిగిపోతే ఇమీడియట్ గా ప్రార్థన సక్సెస్ అవ్వాలి అని చేస్తాం. ఇప్పుడు ఉదయం చేస్తే సాయంకాలం కల్లా రిజల్ట్ వచ్చేయాలి. దట్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఏ హ్యూమన్. మన లోకంలో అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ లో ఏమైనా సరే ప్రార్థన కానీ లేట్ అయింది అనుకోండి, అదే దైవజనుడు చెప్తారు, ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవు అనవద్దు అని చెప్తారు. ఆలస్యం పడుతుంది. బట్ దేవుడి మీద ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో, ఎప్పుడు రైట్ టైంలో రైట్ డెసిషన్ ఇస్తారు దేవుడు. చూడండి, ఒక విత్తనం మనం నాటుతాం, అస్తమాను కూడా ఆ విత్తనము ఏమవుతుంది భూమిలో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడైతే రీజనరేట్ అవ్వాలి, అది జనరేట్ అవ్వి దానికి ఫ్రూట్ బయటకి ఇవ్వాలి అని అంటే ఇట్ హ్యాస్ టు డై ఇన్ ద సాయిల్. అది మొదట చనిపోవాలి. ఫస్ట్ విత్తనం చనిపోయిన తర్వాత కానీ అది రీబర్త్ అనేది రాదు దానికి. అలాగే ప్రతిసారి కూడా ఆ విత్తనం నాటి రేపు మొలుస్తుందా అని తవ్వేమో అంటే ఆఖరికి విత్తనం కూడా కనిపిస్తుంది మనకి. అలాగే మన ప్రార్థన కూడా ఎప్పుడైతే మన కష్ట నష్టంలో ఉన్నామో అప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర వదిలేసామంటే యు ఫర్గెట్ అబౌట్ వాట్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ మన్. సో దేవుని స్ట్రెంగ్త్ మీద ఆధారపడ్డామంటే ఆ స్ట్రెంగ్త్ ఎలా పనిచేస్తుందంటే ద రైట్ టైమ్ విల్ టేక్స్ ద రైట్ టైమ్, దేర్ ఇస్ రైట్ డెసిషన్ అండ్ హి విల్ బి స్టాండింగ్ బిఫోర్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అండ్ హి విల్ మేక్ ద థింగ్స్. ద బ్యాటిల్ ఈస్ ద గాడ్స్ బ్యాటిల్, నాట్ యువర్ బ్యాటిల్. Wherever you go, you will be flourishing. Wherever you go, you will be refreshing. Wherever you walk, you will be in the light. ఆ లైట్ అనేది మన ముందు పనిచేస్తూ ఉంటుంది. ఆయన దిక్సూచిగా పనిచేస్తుంటది. మనం అడవిలో వెళ్తున్నా సరే, ఒక పాట పాడారు, అడవిలో బడి నేను వెడలుచున్నాను, నేను అడలిపోనని చెప్తారు అన్నమాట. అది సో ఒక మార్గం దొరికిస్తారు దేవుడు. మనకి మార్గాలు దొరకమని భయపడుతూ ఉంటాం. జీవితంలో ఎన్నో సార్లు భయపడుతూ ఉంటాం, మనుషులను ఆశిస్తూ ఉంటాం. అందుకే చెప్తారు, మనుషులు నమ్ముకొనుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. భలే వాగ్దానాలు ఉంటాయండి దేవుని గ్రంథంలో.
అద్భుతమైన వాగ్దానాలు చాలా ఇష్టపడుతుంటాను. మరి నేను కూడా కొన్ని విషయాల్లో నా గొప్పతనం చెప్పుకోను కానీ దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాను. సో మనకి ఎప్పుడు నీ దేవుడిని చూస్ చేసుకుంటా అంటే లాస్ట్ ప్రయారిటీ ఇస్తాం దేవుడికి. మొదటి ప్రయారిటీ అంతా మనుషులకి ఇస్తాం. ఎవరెవరి దగ్గరకో పరిగెడతాం, మన అవసరానికి ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటాం. బట్ ఫైనల్ గా విల్ గివ్ ఆపర్చునిటీ ఎవరు చేయలేనప్పుడు దాన్ వి స్టెప్ ఆన్ టు ద గాడ్స్ ప్రెజెన్స్. అప్పుడు చెప్తాం, దేవుడా ఒక్కసారి నన్ను ఆ, కరుణించవా, నాకు కలుగు చేసుకోవాలని అంటాను. బట్ స్టిల్ చూడండి ఎంత జాలిగల దేవుడు అంటే, ఆయన కరుణ ఎలాంటిదంటే నువ్వు లాస్ట్ ప్రయారిటీ ఇచ్చినా సరే ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇస్తున్నారు. చెప్పబ్బాయి నీ దగ్గరకు వచ్చి నీ ముందు ఆయన ఉంటున్నారు, మీరు వింటున్నారు, నీ ప్రార్థన వింటున్నారు. అయ్యో ఎంతవరకు నువ్వు ప్రార్థన చేశారు కదా, మనుషుల దగ్గరే తిరిగాడు కదా, నేను ఎందుకు ఈ అబ్బాయికి చేయాలని ఆయన కోప్పడే మనిషి కాదండి. మన కోపం ఎలా ఉంటుందంటే ఆయన కోపం నిమిషం మాత్రం కూడా ఉండదట. ఆయన ప్రేమ యుగ యుగములు. మన కోపం యుగ యుగములు, మన ప్రేమ నిమిషం మాత్రం. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గాడ్ అండ్ హ్యూమన్ లైఫ్. దేవుడు మనల్ని ఆయన రూపంలో నిర్మించి పంపించారండి ఈ లోకంలో. సో ఆయన ఒక ఆశతో పంపించాను. మనం తల్లి గర్భమున రూపింపక మునిపే నీ కన్నులు నన్ను చూచెను అని ఉన్నాయి. సో తల్లి గర్భంలో మన రూపింపునుపు ఆయన కన్నులు మనం చూసాయి. దట్ వాజ్ హిస్ స్ట్రెంగ్త్ మాట. సో ఇలా ఉండాలి అని చెప్పి మనల్ని ఆయన చేతులతో నిర్మింపబడిన నిర్మాణము మనల్ని నిర్మించి ఆయన బోధించి పంపించారు ఈ లోకంలో. మొదటిగా ఒక హ్యూమన్ లైఫ్ మనకి దేవుడు ఇచ్చినప్పుడు, ఆయన నాసికారంధ్రంలో జీవం ఇచ్చినప్పుడు, ఈ కనులు అక్కడ చూసినప్పుడు ఆయన చూశాయి. పరలోకంలో ఆయన చేతుల్లో నిర్మాణించిన మనము మొదటిగా తల్లి గర్భంలో రూపింపక మునుపు ఆయన చూసే, మన కనులు ఆయన చూసాయి, మొదటిగా ఆయన చూస్తాయి. సో ఆ ప్రతిబింబము మన కనుల్లో ఆయన రూపం ఉంది. సో ఎప్పుడైతే ఆయన బోధించి మనకి ఈ లోకం పంపిస్తారు, అందుకే చిన్నపిల్లలు చూడండి చాలా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన రూపముని ధ్యానించుకుంటూ ఉంటారు, ఆయన మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లలు దేవుడితో మాట్లాడుతారు అంటే నిజమేమో అనుకుంటాను, నిజమే. ఎందుకంటే మొదటిగా ఆ ఇమేజెస్ అన్ని బ్రెయిన్ లో క్యాప్చర్ చేస్తూ దేవుని తాలూకు ఇమేజెస్ ఉంటాయి. మరి క్రమేప ఎప్పుడైతే భూలోకంకి వచ్చిన తర్వాత తల్లి చూస్తూ ఉంటాడు కదా, చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో నెమ్మదిగా లోకంకి అలవాటు అవుతున్నప్పుడు దేవుని చూస్తున్న ఇమేజెస్ స్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో లోకము తాలూకు ఇమేజెస్ అన్ని కూడా బ్రెయిన్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఫైనల్ గా ఒక స్టేజ్ లో దేవుణ్ణి మర్చిపోతాం. సో లోకములో పరిగెడుతూ తిరుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, లోకము శాశ్వతం కాదని అందరికీ తెలుసు. కరెంట్ తీగ ముట్టుకుంటే షాక్ పడుతున్నది అందరికీ తెలుసు. బట్ స్టిల్ కరెంట్ తో కూడా ఆడుతూ ఉంటాం. అలాగే లోకం శాశ్వతం కాదని తెలుసు, బట్ స్టిల్ వి డూ ద థింగ్స్ రాంగ్లీ, వి గో ఇన్ ద రాంగ్ పర్సన్స్, వి అంటే రాంగ్ వేస్. సో ఆకాశము ఆయన మహిమను కనపరుస్తున్నది, భూమి ఆయన తాలూకా స్ట్రెంగ్త్ కనబరుస్తున్నది. సో అలాగే సూర్యచంద్ర నక్షత్రములు కూడా ఆయనకి దిక్సూచిగా పనిచేసి నీ కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఒకనొక రోజు నీ కొరకు సాక్ష్యం ఇస్తాయి సుమా. ఒకరోజు సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పగలవు? మొత్తం నీ తాలూకు హిస్టరీ అంతా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. రెండు రికార్డ్స్ ఉంటాయండి దేవుని దగ్గర. జీవ గ్రంథములు 2 ఉంటాయి. మరి ఏ గ్రంథంలో నీ పేరు లిఖితమైందో మనం చూసుకోవాలి. ఆ గ్రంథంలో ఏంటంటే ఒకటి జీవ గ్రంథం. జీవ గ్రంథంలో మన పేరుందా, లేకపోతే వేరే గ్రంథంలో మన పేరుందా? సో అక్కడ గ్రంథంలో రాయబడాలి అంటే ఇక్కడ నువ్వు నడిచే నడకను బట్టి ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతున్నది. సో మరి ఒకవేళ నడవక కానీ మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ what type of things we are observing and what the eyes are seeing at and what we are hearing and what the tongue is speaking. So everything pratidi kuda it has its own if we respond to the things in the heavenly father, with the heavenly father, he will be listening. He's a silent listener. Man anukunta emi kanipistunnadu, emi anupistunnadu, everything is noticed on this ground. Everything will be carried by the angels. Angels తీసుకెళ్తూ ఉంటాయి. ఒక స్టేజ్ లో ఒక ఏంజల్స్ తీసుకెళ్తూ ఉంటాయి. సో
ఒక చిన్న చరణం ఉందండి. ఏ గ్రంథంలో మన పేరుందో అనే దానికి ఒక చిన్న చరణం పాడతాను. దేవుని సముఖ దేవుని సముఖ జీవక వెలలో, దేవుని సముఖ జీవక వెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా, దేవుని సముఖ జీవక వెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిన, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిన హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ప్రియమైన దేవుని పిల్లారా, నా పేరుందా జీవగ్రంథంలో? మరి స్టెఫను అంటే హతసాక్షుల పేర్లు అందరూ రాయబడి ఉన్నాయి. వారు దేవుని కొరకు చనిపోయారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసింపబడ్డారు. మనకు ఆయన కొరకు మనం ఇక్కడ ఏమైనా చేస్తున్నాం? ఆయన మన కొరకు రక్తం చిందించి కాచిన రక్తం, ఆయన అమూల్యమైన రక్తం. యేసు రక్తము అమూల్యమైనది. ఆయన రక్తము ప్రతి పాపిని భావనగా మారుస్తుంది. ఆయన రక్తము మనకి జీవమిస్తుంది. ఆయన రక్తం మనకి బలమిస్తుంది. ఆయన రక్తము మూలిబడిన జీవితాన్ని సరిచేస్తుంది. ఆయన రక్తం అమూల్యమైనది. ఆయన రక్తంకి ఆయన రక్తంలో కొన్నారండి. ఆయన మనం కొనుక్కోవడానికి అసలు ఈ లోకంలో ఆయన మనల్ని ఆ రక్తంతో కొనుక్కున్నారు. అందుకే ఏమో ప్రేమ ఎంతకి కూడా ఆయన కొట్టినను తిట్టినను ఆయన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజుల్లో మన లోకంలో ఎవరైనా ఏమైనా ఉంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోతాం. అనే ముందే కూడా పాపులేట్ చేస్తాం, రిజల్ట్స్ పాపులేట్ చేసేస్తూ ఉంటాం. సో ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ లైక్ దట్. ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ లైక్ దట్. లైక్ మన తాలూకా క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి అంటే, యూ షుడ్ బి ఎ పేషెన్స్. When you are patient, when you walk, people should recognize you. When you speak, people should recognize you. When you laugh, people should recognize you. అంటే నిన్ను రికగ్నైజ్ చేయడం కాదు, దేవుని స్వరూపమును వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. దట్స్ అవర్ స్ట్రెంగ్త్. దేవుని స్ట్రెంగ్త్ అది. సో ఎప్పుడైతే మనిషి మనం చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడు కానీ మన తాలూకా ఏదైనా సరే మనం లోకంలో దేవుని కొరకు మాట్లాడినప్పుడు ఒక క్రైస్తవుడు ముఖంలో చిరునవ్వు కాంతి ఉంటుంది. అది లేదు అంటే దేవుడు నీతో లేనట్టే. ఇలా చెప్తున్నాను, ఏమనుకోదు కానీ నేను కూడా నేర్చుకుంటున్నాను మీకు చెప్తూ కూడా. ఎందుకంటే ఒక చేయి మీకు చెప్పినప్పుడు నాది బొటనవేలు నాకు చూపిస్తుంది. సో ఇదేంటంటే క్లెన్జింగ్ అవర్ హార్ట్స్, క్లెన్జింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్. వరల్డ్ తో కనెక్ట్ అవుతున్నావా? ఎంతకాలం అండి? దేవుడు ఇచ్చిన ఆయుష్ కొంతకాలమే కదా. సో ఎంతో కాలం కూడా దేవుని కొరకు మనకు ఏం చేస్తామనేది ఆలోచించుకుంటే ఈ మనసాక్షి చెప్తుంటది. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ ఎ రికార్డ్. You know what we are doing from the childhood till the end of our life. So everything will be recorded. అక్కడ రికార్డ్ అవసరం లేదు, మనకే తెలిసిపోతుంది what we have done, either good things or the bad things, or we are in a good way or a bad way, or we have a good congregation, or so where we are going, where we are stepping on it, everything we know, it will be recorded right from our childhood onwards. So కొద్ది కాలంలో కూడా దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉంటే ఎంతో మంచిదండి. అనేక జీవితాన్ని వెలిగిస్తాం, నడిపిస్తాం జీవితాన్ని. అనేక జీవితాలకి వెలుగుగా ఉండాలి. మనం మాట్లాడినప్పుడు వారికి మనశ్శాంతి కలగాలి, దేవుని రుచి చూపించాలి. దేవుని వాక్యంతో ఎవరైనా నీ దగ్గరికి బాధతో వచ్చినప్పుడు మన తాలూకు గొప్పతనం నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, లేకపోతే ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్దాం కాదు, కానీ దేవుని రుచి చూపించి ఒక 500 రూపాయలు ఎవరికైనా ఇచ్చామంటే ఎవరికైనా వాడు ఒక నిమిషంలో వాడు ఆకలి ఆ రోజు తెరవచ్చేమో కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకలితో ఉంటాడు. సిమిలర్లీ వాడి బాధ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు తీసుకెళ్ళినప్పుడు అది తగ్గవచ్చు, నెక్స్ట్ డే మరలా బాధ ఉండొచ్చు. దేవుని సన్నిధిలో తీసుకెళ్లి వారిని పరిచయం చేస్తారంటే
నిత్యము ఆయన చూసుకుంటారు. ఆయన బాధ అంతయు, ఆయన బరువు అంతయు ఆయన తీసుకుంటాడు. సో అందుకేనేమో దైవజనుల మొఖాల్లో కళలు ఉంటాయి, దైవజనుల మొఖం కాంతిపురంగా ఉంటాయి, అనేక మందికి ఆదర్శంగా ఉంటారు. వాళ్ళు ఏమన్నా కూడా మౌనంగా వెళ్ళిపోతారు. నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తాను. దట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ, దైవజనుల క్వాలిటీ అంటారు. అది ఇన్హెరిట్ చేసుకోవాలి మనం కూడా. ఈవెన్ దో వీఆర్ ఎంప్లాయీస్, వీఆర్ వర్కింగ్, బట్ మన తాలూకా కొంత టైం మనకు ఉంటుంది. ఆ టైంలో మనం హౌ వీఆర్ వాకింగ్ అనేది మన చిల్డ్రన్ చూస్తారండి. సో లెట్ మీ గివ్ a స్మాల్ ఎగ్జాంపుల్. a lion walks in a forest. అది వాక్ చేస్తున్నప్పుడు, సో ద ఫిమేల్ లయన్ ఎప్పుడు కూడా ఫాదర్ వెళ్తున్నప్పుడు ఆ కప్స్ చూపిస్తుంది. See, this is how we have to walk. See, look your father how he's walking in the big forest. He's going for hunting అని చెప్పి ఈ లైనస్ ఒక ఫిమేల్ లైన్ పంపిస్తుంది. సో అవి కూడా సేమ్ ఆ డాడీలా వాక్ చేయాలని ప్రయత్నిస్తుంటాయి. ఇట్ గోస్ అట్ ద బ్యాక్. ఫిమేల్ లైన్ ఎప్పుడు కూడా వాకింగ్ నేర్పించండి, హంటింగ్ కూడా నేర్పించదు. ఎవ్రీథింగ్ విల్ బి ట్రైన్ బై ద ఫాదర్. సో కింగ్ లయన్స్ ట్రైన్ చేస్తారు. సో ఇది ఎందుకు చెప్పాను అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లయన్. పవర్ అంతా ఇట్ డిపెండ్స్ అపాన్ ద హెయిర్ దట్స్ గ్రోన్ ఆన్ ద నెక్. సో దా పవర్ అంతా దాని మీద ఉంటుంది. దట్స్ హౌ the power generates. The cubs shows time how my father is walking. Okay, I too need to walk like that. So ade walk style maintain chestavi kuda na. So that is how the hunting. This is a small example I want to illustrate. అలాగే మనం నడిచే నడక కూడా దేవునిలో అంత స్ట్రెంగ్త్ గా నడిచినప్పుడు పిల్లలకి ప్రార్థన అంటే ఏంటో చూపించాలి, దేవుడు అంటే రుచి చూపించాలి, దేవుడి జ్ఞానం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని మనం ట్రైన్ చేయడం అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బిడ్డలను పెట్టామో వాళ్ళు దే విల్ ఏబుల్ టు లెర్న్. మనం ఎవరు ట్రైన్ చేయడానికి? మనం వీ కెనాట్ ట్రైన్. వాళ్ళ తాలూకు జీవితం అంతా కూడా చూసేది ఆయన కదా, ఆయన పుట్టించి కలిగి చేసుకున్న దేవుడు కదా. ఆ స్ట్రెంగ్త్ అంతా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచి వస్తుంది. వీఆర్ నో పవర్, వీఆర్ జస్ట్ హ్యూమన్ లైఫ్ లో ఒక మదర్ ఫాదర్ గా ఉంటాం. బట్ హీస్ ద ఫాదర్ హూ హస్ గేవ్ ద లైఫ్. అక్కడి నుంచి ఆయన ఇచ్చారు మనకి బిడ్డలను. కానీ మనమైనా మన తల్లిదండ్రులు మనం బిడ్డలుగానే ఉన్నాం కదా. సో ఈ లైఫ్ అంతా ఇట్స్ డెడికేటెడ్ టు హిమ్ ఆల్సో. ఆయన ఇచ్చిన లైఫ్ ఇది. సో ఆయనకే అధికారం ఉంటుంది. సో ఆయన కోసం మన స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి అంటే, ఒక ఉదయాన్నే ఆయనగానే ఒక చాలా మంది చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో, దేవుని స్ట్రెంగ్త్ ని మర్చిపోతాం. ఎప్పుడైతే రికార్డ్ చేసుకోవాలి, దేవుని స్ట్రెంగ్త్ రికార్డ్ చేయాలి అంటే అండి, ఉదయం లెగ్గానే ఒక దైవజనుడు ఒక పాట పెట్టారు. మంచము దిగగానే మొదట ఆలోని మన తండ్రిని తలంచుకొనుట, మంచి పనులన్నిటి మించిన పని అవును, కొంచెమైనను బాధకించుట సరికాదు, దేవా దేవుని మ్రొక్కలేండి. ఓ ప్రియులారా దేవారాజును గొల్వారాండి. దేవుని పిల్లారా, మంచం దిగగానే మొదట మోకాళ్ళున మన తండ్రిని తలంచుకోనాలి. నీతి సూర్యోదయం చూడక మునిపే నీతి సూర్యోదయమైనా ఆయనను చూస్తే మనం అంతా ఇప్పుడు ఆ రోజు మనకి సంతోషము, ఆనందము, సమాధానం ఉంటుందండి. ఎక్కడికి వెళ్తే ఆ ప్రయాణంలో విజయము, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయము, ఎక్కడికి వెళ్తే ఆ విజయం మనం అనుకుంటాం అది మనదే, మన గ్రేట్నెస్ అనుకుంటాం. Populate the results after the results is for you. We will be populating the results based on our strength. It's not your strength. The strength of the Almighty God that was saving you from the heaven. It's the Heavenly Father who saves you. So పైనుంచి ఆయన ఎప్పుడైతే మంచమ దగ్గరనే మోకాళ్ళున ఆయన తలంచుకుంటున్నామా? ఎంతమంది తలంచుకుంటున్నాం ఈ రోజుల్లో? చూడండి, సెల్ ఫోన్ ఇమీడియట్ గా మెసేజెస్, చార్ట్స్, వాట్ ద నంబర్స్ ఆర్ కమింగ్. రాత్రి మిస్ అయిన నంబర్స్ ఏంటి, చార్ట్స్ ఏంటి. దిస్ హౌ వి ఆర్ పాపులేటింగ్ ఇన్ దిస్ వరల్డ్. పిల్లగా నేను మరి ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. దేవునికి మరి నేను చెప్తే దేవుని దగ్గరగా చేస్తే ఒక దేవునికి ఒక మంచిగా దేవుని యొక్క స్ట్రెంగ్త్ ఏంటో అనేది మీకు రుచి చూపించాలంటే ఇవన్నీ చెప్పక తప్పదు. సో ఇది గద్దెంపుగానే ఉంటుంది. కానీ దేవుని మొక్కాలండి. మంచము దగ్గరగానే మొదట ఆయన తలంచుకోండి. ఆయన ముఖము చూసినా అంతయు సరి అగును. ఆయన ఎప్పుడైతే ఆయన ముఖం చూస్తే అంతా సరిగా ఉంటుందండి. మనం సరి చేసుకునే అవసరం లేదు.
చూడండి, జీపీఎస్ ఎప్పుడైతే ఆన్ చేస్తా డెస్టినేషన్ అది కొట్టిన వెంటనే అదే నీకు సరి చేసి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు భయపడిన అవసరం లేదు. ఇదివరకే భయపడే రోజులు వచ్చాయేమో అప్పుడు. బట్ ఇప్పుడైతే అలా కాదు, అలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నావు. జీపీఎస్ లెఫ్ట్ రైట్ వెళ్ళిపోతున్నాం. సో జీపీఎస్ మీదే మీకు మనకు అంత నమ్మకం ఉన్నప్పుడు సృష్టికర్త దేవుడు మనం సృష్టించి ఈ లోకంలో పెంచి పోషిస్తున్న దేవుడి మీద మనకెంత నమ్మకం ఉండాలి. ఆయన మనం నమ్మకదగిన దేవుడండి. ఆయన ఆయన మనతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు యేసయ్యా అని ఉంటుంది. ఆయన రుణం ఎలా తీసుకోగలము? ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయన అన్నం పెట్టిన దేవుడు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. వస్త్రహీనుడైనప్పుడు ఆయన చెప్తున్నారు కదా, నేను ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టారా? వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు. ఇవన్నీ ప్రభా మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు నీ దగ్గరికి ఇచ్చడానికి అంటే, మన దగ్గరికి ఎప్పుడైతే దైవ సేవకులు వస్తున్నారో వాళ్ళని ప్రేమించి మనం ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అదే ఆయనకి ఇచ్చినటువంటి మన ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్. సో దేవుని పిల్లరా, దేవుని కొరకు మాట్లాడాలంటే, ఆయన స్ట్రెంగ్త్ వివరించాలంటే ఎక్కడో పుట్టినటువంటి దావీదు గారిని ఎక్కడో ఎందుకు ఎన్నిక లేని దావీదు గారిని ప్రాప్తి వస్తున్నాడు కదా, సమయలు ప్రాప్తి వస్తారు. దేవుడు చెప్తారు అభిషేకించినప్పుడు, ఆ అభిషేకం కొరకు వెళ్తున్నప్పుడు చెప్తాడు, మీ ఇంట్లో ఒక రాజు వస్తున్నాడు అని అంటాడు. ఆ రాజుగా ఒక నియమించుకున్నారు దేవుడు అని వాగ్దానం చెప్పినప్పుడు తండ్రి అంటాడు కదా, నా దగ్గర ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ట్రైనర్స్, దే ఆర్ గుడ్ ఆర్మీలో ఉంటారు, చీఫ్ ఇలా అని చెప్తుంటారు, ఎన్నో పాపులేట్ చేస్తారు బిడ్డల కోసం. దేవుని యొక్క ఆత్మ రాలేదండి. సో అప్పటికి దేవుని ఆత్మ రాలేనప్పుడు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని చెప్తారు. అంటే లేరండి అని అంటారు. అప్పుడు చెప్తారు నాన్నగారు, అయ్యా ఒక అతను ఉన్నాడు, అడవిలో ఉంటాడు, ఎందుకు పనికిరాడు, ఆయనకి ఆర్మీ ట్రైనింగ్ లేదు, ఆయన మీకు ఉపయోగపడడు. మనుషులకే ఉపయోగపడిన మనిషి దేవుడికి ఏం ఉపయోగపడతాడయ్యా, ఆయన ఎందుకు ఎక్కడో ఉంటాడు అంటే, సమయ ప్రాప్తి అంటాడు, ఒకసారి పిలిపించండి అంటాడు. కబురు వెళ్తాది. వెళ్ళినప్పుడు అడవిలో ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. దావీదు, ఒక ప్రాప్తి వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు ఇంట్లో అని అనిపిస్తారు, చిరునవ్వుతో వస్తాడు. అప్పటికే ఎన్నిక లేనటువంటి మనిషిగా బ్రతుకుతున్నాడు. ఆయన గృహంలోకి వచ్చేసరికి, ఆయన గృహంలో ఎంటర్ అయ్యేసరికి ప్రాప్త దేవుని యొక్క అభిషేకం దిగిపోతుంది ఆయన గారికి. ఈజ్ ద చూజన్ వన్, ఈజ్ ద చూజన్ వన్, నేను చూస్ చేసుకున్న వ్యక్తి. అప్పుడు అంటుంటారు కదా, ఇంట్లో వాళ్ళు కాదు కదా, అందరూ చూస్తారు, ఈయన అంటారు. పిల్లారా, అదే అండి ఎన్నిక లేని లోకము కనిపించదు. మనం అనుకుంటాం మనం ఎన్నిక లేని మనుషులమే అనుకుంటాం. లోకం మన వైపు చూస్తూ ఉంటుంది, వీళ్ళలో ఏముందిలే, వీడెందుకు పనికిరాడు అనుకుంటాం. ఏ పనికి రాడు అని మనిషిను దేవుడు రాజులుగా చేశారు. ఎందుకో తెలుసా, ఆయన ఎవరిని నమ్మలేదు, దేవుణ్ణి నమ్మారు. ఒకే ఒకటి ఆయుధం ఆయన తెలుసు, దేవుని నమ్మడం అనేది తెలుసు. దెర్స్ వన్ మైటీ పవర్, మైటీ గాడ్ నాకు ఉన్నారు. ఈజ్ అ వన్, ఐ నో హిమ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫాదర్, ఈజ్ మై మదర్, ఎవ్రీథింగ్ ఆయన. అదే అడవిలో ఒక గొర్రెల కాపరిని రాజుగా తయారు చేస్తున్న దేవుడు అండి ఆయన. సో మీరు నేను ఎంత, మన చదువులు ఎంత, మన సిరి సంపదలు ఎంత ఆయన దగ్గర. సో ఆయన ఒకసారి తలుచుకుంటే, ఆయన చేసిన మేలను తలుచుకుంటే, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఎంత రుణపడి ఉంటామండి ఆయనకి. ఏ రీతిగా ఆయన రుణం తీర్చుకోగలం? ఈ లోకంలో మనం కాపాడుతున్నారంటే ఆయన శక్తి,
ఈ లోకంలో మనం బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తున్నామంటే ఆయన శక్తి. ఎన్నో ఎన్నో ఆత్మలు కోల్పోతూ ఉన్నాయి, ఎన్నో జీవితాలు పడిపోతున్నా, ఎన్నో రోడ్డు ప్రమాదాలతో ఇదవుతున్నాయి. మనం ఎక్కడ ప్రయాణించినా క్షేమంగా తిరిగి వస్తున్నామంటే ఇట్స్ క్రెడిట్ గోస్ టు ఆల్మైటీ గాడ్. ఎక్కడ మన సిరి సంపదలు మన దగ్గర ఎన్ని ఉన్నానో కూడా సరే, జీతము చాలే మనుషులు అనేక మంది ఉన్నారు. కొద్దిపాటి జీతంలో కూడా ఆనందించే మనుషులు ఉన్నారు అంటే దేవుని యొక్క సంకల్పం ఆ జీతం మీద ఉన్నది. మనం ఎన్ని లక్షలు తెచ్చుకున్నాము కాదండి, ఆ ఎన్ని లక్షల్లో కూడా దేవుని యొక్క హస్తం ఉందా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అది కొద్దిపాటి జీతమైనను అది అభివృద్ధి చెందుతుంది. అది ఎప్పుడు ఫలించాలో అది ఫలిస్తూ ఉండాలి. మన ఊహకి అందనటువంటి మేలు చేసే దేవుడు ఆయన. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఫెయిత్ ఇన్ హిమ్. ఒక్కసారి నమ్మాలి. ఎలా నమ్మాలి అంటే, నమ్మి ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వదిలేసామంటే మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. దాట్ విల్ బి డన్ అంతే. ఇది ఏ పవర్తో చెప్తున్నానో నాకు తెలియదు, కానీ నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఏ పవర్ అంటే, we don't believe people, we believe in a God. He's our savior, he's our right savior. He comes, he walks in front of us, his presence will be with us no matter what the problem is. ఏ ప్రాబ్లం కూడా అవసరం లేదు, ఏది కూడా దరికి రాదు. ఆయన రక్షణ హస్తం ఉంటుంది, ఆయన దక్షిణ హస్తం ఉంటుంది. చూడండి, మోషే గారు ఎప్పుడైతే సముద్రం దగ్గర అలా ఉండిపోయారో, అటు వెళ్ళి సైడ్ ఎనిమిస్ వస్తున్నారు, ముందుగా చూస్తే సముద్రం ఉంది, ఎలా వెళ్ళాలో తెలియదు. మన బైబిల్ చదువుకుంటూ ఉంటామండి. మనకి ఈ కథల్లో చాలా మంది అడుగుతుంటాయి, చిన్న కథలు చెప్తుంటారు కదా, కొంతమంది అడుగుతుంటారు, అస్తమానం ఆ కథలే చెప్తారంటే, అయ్యో ఆ కథలు చెప్పడం కాదు. ఒక్కసారి నువ్వు మనసుతో ఆలోచిస్తే మరి కథ కాదండి, ఒక్కొక్క అక్షరము కూడా దేవుని యొక్క శక్తి. బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ ఇట్ ఈస్ డెమాన్స్ట్రేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గాడ్. ప్రతి వర్డ్ కూడా దేవునిలో ఉన్న ప్రతి ఆ గ్రంథంలో ఉన్న ప్రతి అక్షరం కూడా ఆయన స్ట్రెంగ్త్ వివరిస్తుంది. అది మన అర్థం కాదు. కాకపోతే ఏంటంటే చదువుకొని పలానా రెఫరెన్స్ ఇచ్చేస్తుంటాం. వెన్ యూ గివ్ ద రెఫరెన్స్ ఇట్ విల్ పాపులేట్ దట్ యువర్ నాలెడ్జ్. బట్ డిడ్ యూ షో ద గాడ్ టు ద పీపుల్? దేవుని రుచి చూపించావా? డిడ్ యూ షో ద గాడ్ టు ఎనీవన్? Did you show the God's miracle to anyone? నీ ద్వారా మిరకల్స్ చూపించావా దేవుడికి? ఎస్, దేవుడు నీ ద్వారా కూడా చేయించగలడు. ఎందుకంటే మోషే గారు మనిషే, మానవ స్వరూపే. మరి ఎందుకు చేయగలిగారు ఆయన ద్వారా? ఆయన దగ్గర మోషే నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఈ కర్ర ఒకటే ఉన్నది. ఎప్పటి నుంచి ఉంది? ఎన్నో సంవత్సరాల నుంచి ఎండిపోయింది కర్ర, ఎండిన స్థితిలో ఉన్నది ఈ కర్ర అని చెప్తున్నప్పుడు మనం అనుకోండి, ఆ కర్ర ఏం చేస్తుంది? కర్ర ఏమైనా చేస్తుందండి? సముద్రం కర్ర చూపిస్తే సముద్రం భయపడుతుందా? నీ కర్ర చేతిలో కర్ర తీవయ్యా అన్నాడు దేవుడు. చూపించి పైకి ఎత్తి అన్నాడు. 2 ముక్కలుగా పాయలైపోయింది సముద్రం. వాట్ ఎవర్ యూ వాంట్ టు డెమాన్స్ట్రేట్ అవర్ గాడ్. ఎంతకు మించి డెమాన్స్ట్రేషన్ దేవుడి కోసం ఏమి ఇవ్వాలి? ఏమి చెప్పగలం మన స్ట్రెంగ్త్ కోసం? డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ? సముద్రమే 2 ముక్కలుగా చేసిన దేవుడు మన కార్యాలు ఈ లోకంలో చేయలేడా? బట్ ద థింగ్ ఈస్ వి డోంట్ బిలీవ్ గాడ్. విల్ బి 50-50. జస్ట్ ఇలా ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. బట్ వి బిలీవ్ ఇన్ ద పీపుల్. సో ఈజ్ అన్ ఆల్మైటీ గాడ్ అండి. వీ షుడ్ నాట్ బిలీవ్ ద పీపుల్. అలా అని చెప్పి నేను ఫ్రెండ్షిప్ ఉండకూడదు, ఎవరితో మాట్లాడకూడదు కానీ ప్రైజ్ గాడ్, దేవుడు ఉండండి, లోకంలో ఉంటూ ఉండాలి. లోకంలో మంచిగా ఉండాలి. ఒకరికి మన వల్ల అపాయం రాకూడదు. ఒకరిని ప్రేమించాలి. ఒకరితో మనం చూడంగానే వాడు ఆనందపడాలి. అలా ఉండాలి. మన దేవునితో నడిచే నడక చూపించాలి వాళ్ళకి. ఒక అతను అడిగారు అండి నన్ను, మీరు దేవుడు అంటే ఎవరు అని చెప్తారు కదా, హీస్ అంటే నేను ఎవరు అని చెప్పను కానీ హీ డోంట్ నో హూ ఇస్ గాడ్, హూ ఇస్ ద రైట్ గాడ్. మరి దేవుడు అంటే ఎవరని అడిగారు. డిడ్ యూ సీ హిమ్ అన్నారు. సో నేనేం చెప్పగలను దానికి? ఒక మాటలో కెన్ ఐ డెమాన్స్ట్రేట్ మై గాడ్? నేను చూపించగలను. సో నాకు మాట చెప్పాను. విత్ ఇన్ అ సెకండ్ ఐ వాజ్ ట్రావెలింగ్. ఒక ట్రావెల్ ఉన్నప్పుడు నేను చెప్పా, ఏమన్నా అంటే, నేను నీకు దేవుని చూపించలేను కానీ ఒకటి చెప్పగలను. నువ్వు దేవుని రుచి చూడాలి అంటే దీంట్లో కూర్చో, ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండు. దేవా నాకు కనపడవా, నాతో మాట్లాడవా అని ఒక మాట అన్నాను. ఒకే ఒక మాట 3 times. దేవా నాకు కనపడవా, నాతో మాట్లాడము. దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము. దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము. దిస్ ఇస్ వాట్ దట్ హి డస్. అది చేసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీ మెట్ మీ.
He became a wonderful, wonderful servant of God. That's what I didn't explain the chapters in the Bible. I didn't explain anything else. I didn't explain whatever there in the Bible. అది నాకు టైం లేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో దిస్ ఈస్ అ డెమాన్స్ట్రేషన్ ఐ గివెన్ టు హిమ్. మనకి తెలియని విషయంలో దేవుని అడిగి తెలుసుకోవాలండి. దేవుని అడగండి. యూ హ్యావ్ ఛాన్స్, యూ హ్యావ్ టు రైట్ ఈస్ అ సైలెంట్ లిజనర్ టు ఎనీ కాన్వర్జేషన్. You don't populate. మన ఎక్కువ చూస్తాం ఏంటంటే మన రిజల్ట్స్ మనం పాపులేట్ చేసుకుంటుంటాం. వీఆర్ సో ఇనఫ్, వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, we just populate our results. So no need to populate your results. Your results are already written in the book of life. That will demonstrate who are you. The book of life will demonstrate who are you in this world. He knows what to do accordingly. So that is our strength of our God, and what a mighty God we have. ఒక పాట ఉండండి. అన్నా వస్త్రము లేక అల్లాలాడిన నాకు అన్నా నీవసాగిన అన్నా వస్త్రములకై నిన్ను గొలిచెదరావయ్యా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా, చూచుకొందును రావయ్యా, నీ రూపము దాచుకొందును రావయ్యా. పిల్లారా, దేవుని రూపం దాచుకోవాలి మన మనసులో. ఏ రూపం కూడా దాచుకోని అవసరం లేదు. దేవుని రూపం దాచుకుంటే మనసే ఆనందంగా ఉంటుంది. ఆయనతో కనెక్ట్ అవుతే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయనతో కనెక్ట్ అవుతే ఆయన నీతో నడుస్తాడు. ఆయనతో కనెక్ట్ అవుతే నీకు రాబోయేటటువంటి కాలంలో జరగబోయేలా ఏవైతే జరగబోతున్నాయో అవన్నీ కూడా ఆయన చెప్తారు. అందుకే కదా అబ్రహాం గారు చెప్పారు. అబ్రహాం గారు చెప్తున్నారు, అబ్రహాము సొదొమ గుమారులో పాపం పెరిగిపోయింది, నేను నాశనం చేస్తున్నాను. అబ్రహాం గారు మాట్లాడతారు. మరి అబ్రహాంకి చెప్పకుండా ఉంటానా అని అంటారు దేవుడు గ్రంథంలో. అబ్రహాంకి నేను చెప్పకుండా ఎలా ఉంటాను అన్నారు. అబ్రహాం గారికి చెప్పకుండా ఉన్న దేవుడు నీకు చెప్పకుండా ఉంటాడా ఆయనతో నడిస్తే? జస్ట్ లిజన్ అటెండి, ఒకసారి ఆలోచించండి. బట్ ద థింగ్ ఈస్, వి డోంట్ వాక్ విత్ గాడ్. వి డోంట్ వాక్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్స్ వాట్ ఈస్ గివెన్ రోట్ ఇన్ ద బైబుల్. కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఐ డోంట్ బాదర్ about people what they say అది అనుకుంటాం. కానీ మనీ ఒకటి థింగ్ ఇస్ కమాండ్మెంట్స్ ని ఫాలో అవ్వాలండి. బట్ ఇట్స్ కష్టమైన పద్ధతి ఈ లోకంలో. కానీ మనకి ఎవరికో కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాలంటే మన మనసాక్షిని మనం ఫాలో అవుతే చాలు. మన మనసాక్షులకి ఈ రోజు చేసే పని ఎస్ ఐ డెన్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్ అని ఒక్కసారి మనం టిక్ పెట్టుకున్నామంటే మన మనసులో ఎవ్రీథింగ్ వాట్ యూఆర్ డూయింగ్ అనేది ప్రతి చిన్న పనిలో కూడా దాట్ ఈస్ యువర్ వండర్ఫుల్ రిటర్న్ ఇన్ ద బైబుల్ ఆఫ్ ద గాడ్, బుక్ ఆఫ్ ద లార్డ్. ఇలా జీవగ్రంథంలో రాయబడుతుంది, మీ పేరు డెఫినెట్ గా రాయబడుతుంది. ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ ద లైఫ్ అండ్ ఇట్స్ వన్ లైఫ్ దట్ గాడ్ ఇస్ గివెన్ దిస్ ఎర్త్. ఒకే ఒక లైఫ్. ఈ లైఫ్ హౌ వి యూటిలైజ్. But I don't think people are very near, very, very near. We are crossed about 60s or 50s, whatever the number is, but we are nearing to. So let us hope our book, our names are written in the book of the life of the book, which is praised by God. ఆ జీవ గ్రంథము దేవుని ఎదుట ఉంటుంది. అది ప్రతిరోజు కూడా ఆయన ఆశీర్వదిస్తారు ఆ జీవ గ్రంథంలో. ఆ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే ఇట్స్ నల్ అండ్ వాయిడ్ అండి. ఈ లోకంలో ఏమో సంపాదించు, ఎన్నో వెళ్ళొచ్చు లోకంలో. బట్ ఫైనల్లీ ద డే కమ్స్, యు ఆర్ నల్ అండ్ వాయిడ్. నో వన్ కెన్ హెల్ప్ us. నో వన్ కెన్ హెల్ప్ us. సో ఆయన రక్తమే మనల్ని కాపాడుతుంది. మనం తీసుకుంటాం ప్రతి like every month we'll be taking the communion, Holy Communion. That's good. It holds good. But do we realize the gods? Do we just you think about the God and how అతను క్రాస్ మీద యేసుప్రభు వారు ఆ శిలువలో కాచిన రక్తము తీసుకుంటున్నప్పుడు మనం ఆ నెలంతా కూడా ఆయన రక్తము మనలో ప్రవహిస్తున్నప్పుడు ఎలా ఉండాలండి? పవిత్రమైన రక్తము,
అమూల్యమైన రక్తము, పాపము లేని రక్తము, పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము జీవమిచ్చే రక్తము, పాపిని పావనుడిగా మార్చే రక్తం అండి అది. ఆ రక్తం తీసుకుంటున్నామంటే వణికిపోవాలి, ఈ లోకంలో వణికిపోవాలి. మనం టచ్ చేస్తే ఎవరైనా సరే షాక్ కొట్టాలి అవుతుంది వాడికి. అది అలాంటి రక్తం అది. ఇట్స్ పవర్ఫుల్, పవర్ఫుల్. అందుకే దేవుని యొక్క శక్తి ఉన్న వాడిని ఎవరైనా చూస్తే పడిపోతుంటారు. ఇట్స్ రియల్, రియల్. ఎందుకంటే దేవుని పవర్ దగ్గర ఏ శక్తి కూడా నిలువ జాలదు. అందుకే మరి దయ్యం పట్టిన వాళ్ళు అక్కడ దీంట్లో వాడు ఉన్నప్పుడు యేసు ప్రభు ధోని దిగుతున్నప్పుడు దయ్యాలు అంటుంటాయి, బోధకుడా ఏంటి పని, నీకెలా పని, ఈ మాతో నీకెలా పని అని చెప్తే అరుస్తుంటాయి. బికాజ్ వాయి చెప్తున్నాయి, దయ్యాలు చెప్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి దేవుని కొరకు. అంత గజగజ వదిలిపోయారు. ఎలాంటి శక్తివంతమైన దేవుడు అండి. ఈరోజు లోకంలో ఏ పాపమైనను కూడా కాదు, కానీ ఆయన క్షమించే గొప్ప దేవుడు. సో మన మనస్సు ఆయన మీద కేంద్రీకరించి, మన మనస్సు ఎప్పుడైతే ఆయన మీద కేంద్రీకరిస్తే ఆయన దేవుని యొక్క శక్తిని మనం రుచి చూస్తాం. ఇలాంటి అద్భుతాలు దేవుడు మనకి గ్రంథములు ఎన్నో చేశారు. మరి హెజ్కేలు గ్రంథంలో కూడా గుర్తు చేస్తాను, చెప్తుంటాడు. ఆయన ఆత్మవశమై తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్తుంటారు కదా, ఇవి బ్రతకగలవా అని అడుగుతారు హెజ్కేలు బ్రతకగలవా అని అడిగితే హెజ్కేలు అంటారు, ప్రభువా అది నీకే తెలుసు అని చెప్తారు. ఎందుకంటే హెజ్కేలు కానీ మాటలు ఆయన చూపిస్తుంటారు. ఆయన ఇవి ఎండిన ఎముకలు అని చెప్పి హెజ్కేలు అనలేదు. బికాజ్ హెజ్కేల్ నోస్ ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుని శక్తి తెలుసు. మనమైతే మనల్ని నిజంగా తీసుకెళ్ళి చూపిస్తే ఏమంటామండి, అదేంటి ప్రభువా ఇవన్నీ కూడా ఎండిపోయాయి కదా, నీకేమైనా అసలు మాట్లాడడం ఇది, ఈ ఎండిన ఎముకలతో నువ్వేం మాట్లాడతావు, అవి బ్రతుకుతాయా అని అడుగుతాం. వాటికి మాంసం లేదు, ఏమీ లేదు, ఎండిన ఎముకలు ఇప్పటి నుంచి ఎండిపోయి డ్రై, ఇట్స్ ఫుల్లీ డ్రై అంటాం. దట్ ఈస్ హౌ వీ థింక్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు అలాంటి వ్యక్తి కాదండి. మాట్లాడు వాటితో అన్నారు. ఆయన మాట్లాడిన తర్వాత మరలా ఏమన్నారు, అది బోన్స్ ఫ్లష్ వస్తుందని చెప్పు ఆజ్ఞాపించి అన్నారు. దేవుని నాగంలో ఆయన ఆజ్ఞాపిస్తే ఇట్ బికేమ్ అన్ ఆర్మీ. That's the strength of our world. That's the power of our God. And boldly enough. That's the power of our mighty God. What a powerful Savior we have. What a sovereign God we have. What a mighty God we have. అలాంటి దేవుడిని మనం పెట్టుకునే లోకంలో భయపడిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. మరి ఆ ధైర్యమే మీకు కూడా చెప్పాను. దేవుని కృప వల్ల మరి నేనైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. దేవుని యొక్క శక్తి ఇలా ఉంటుందని మీకు అది ఒక చిన్నగా చెప్పాలనే ఒక ఆశతో చెప్పాను. మరి టైం కూడా ఎక్కువ అయ్యిందేమో అనుకుంటున్నాను, మీరు క్షమించండి. మరి మరలా ఎప్పుడైనా అవకాశం ఉంటే దేవుని కొరకు ఇంకొక టాపిక్ లో చూద్దాం, అవకాశం వస్తే. మరి విన్న మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్నగా ఒక 2-3 చరణాలు పాడి మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలి కాబట్టి దేవుని వాక్యం ద్వారా 2-3 చరణాలు పాడి నేను ముగిస్తాను. దివ్య దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు నిన్ను పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు నిన్ను రక్షించును గాక, పనులన్నిటినీ సఫలపరచుచుండును గాక. విజయము ఈ పాట వినువారి కామెన్, విజయము ఈ పాట వినువారి కామెన్, మిత్రులారా రమ్ము. Thank you, sister, for giving this opportunity. Thank you very much.